ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ రాసిన వీరాజీయం 7వ భాగం 10/2/25. 22వ శీర్షిక పాదయాత్రకులకు ఇదే అనువైన సమయం. సీతాపతి చాపేగతి అన్నట్లుగా దేశంలోని ప్రతిపక్షాలకు పాదయాత్రలే గతిలాగా కాపాడుతోందన్నాడే అన్నాడు పొలిటికల్ కార్యకర్త అంటే సమయానుకూలంగా ఏదో ఒక జెండా పట్టుకొని ఏ అంశం మీదనైనా వ్యతిరేకంగాను అనుకూలంగాను రోడ్డున పడగల బుద్ధిశాలి అన్నమాట. అతను హుషారుగానే అన్నాడు. ఇంతకాలం ప్రధానమంత్రిని లేదా మాజీ ప్రధానమంత్రి అయిన వాణ్ణి సమన్లు ఇచ్చి బోలెక్కించటానికి రమ్మను అని అమాయకంగా అనుకున్నాం. కానీ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆ అనుమానం తీర్చింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి బొగ్గు కుంభకోణం కేసులో 6వ నిందితుడిగా పేరెత్తి రమ్మని పిలిచేసరికి కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు కూడా కొయ్యబారిపోయి వెంటనే రోడ్డు జ్ఞాపకం వచ్చి రాజకీయ నాయకులలో రోడ్డున పడి వేల కొద్దీ కిలోమీటర్ అక్షరాల కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన రాజశేఖర్, చంద్రబాబులు ఉన్నారు. కానీ అది వేరే సంగతి. కానీ ఇంతవరకు అలవైకుంఠపురాలు వదిలి వెలుపలికారాని ఎండ కన్నెరుగని శ్రీమతి సోనియా గాంధీ లాంటి నాయకురాండ్రు కూడా రోడ్డుకెక్కాల్సి వచ్చింది. 100 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీల అంటే 2 సభలు కలపాలి. ఒక్క లోక్సభ అయితే చాలు. దాకా లెఫ్ట్ రైట్ మార్చ్ అంటూ మార్చి 9న మాజీ ప్రధానమంత్రి ఇంటికి చేరారు. 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలుకున్న సింగ్ కింగ్ గారు వీరా పిండోల్కా బొగ్గు గనులను కేటాయించిన గని స్కాములో కూరుకోపోయారు. అయ్యా, మేమంతా మీ వెనకనే ఉన్నాం అంటే కుంభకోణంలో కాదు, సింగ్జీకి మద్దతు ఇవ్వడానికి క్యూ కట్టాం అని అలా అంటూ ఊరేగింపుగా వాళ్ళకి వత్తాసుగా వేసి ఈ స్వాంతన వచనాలు మద్దతు మాటలు చాలా ఊరట కలిగించి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇంకా ఇల్లేల ఓ చెల్లెల అన్న అంతులేని కథ సినిమాలో రజనీకాంత్ పాత పాట ఒకటి గుర్తు చేసుకున్నారెంత. కాగా రోడ్డు కేవలం పార్లమెంటులో ఎక్కువ సీట్లు సాధించుకున్న వాళ్లకే కాదు, అది ప్రత్యేకించి అపోజిషన్ కూడా వాళ్ళకి చాలా అవసరం కూడా. కలకత్తాలో కింగ్ అయిన మమతా దీదీని ఢిల్లీ మోదీ గారు ఎటు లొంగదోటం లేదు. మోదీ గారికి అలు లొంగటంలా. నోటితో ఇస్తానన్న మాటే కానీ ఇచ్చింది ఏది కనపట్టలేదు. ఆమె కలకత్తా కాలిక నాలుక కావాలో అన్నట్లు మాట్లాడితే కొంగు నడుముకి బిగించే రంగంలోకి దూకుతానంటారు. ఇప్పుడు భూసేకరణ బిల్లు ఒకటి ఉంది. అది ఎట్నుంచి చూసినా పరిశ్రమలకు కొంగు బంగారం అన్న వాదన కూడా. ఆమె రేపు 7వ తేదీ రాజధాని నగరంలోని రోడ్డు మీద భారీ ఎత్తున భూధమోంతరాలు ధ్వనించేలా పాదయాత్ర చెయ్యాలని నిర్ణయం తక్షణం కాంగ్రెస్ పార్టీనే కాదు, భాజపా కానీ అన్ని పార్టీలను రారండోయ్ రాష్ట్రపతి భవనానికి ఇప్పుడే పోదాం, జమిలిగా తుఫాన్ గాలిలా పోదాము అంటూ కాకేసి గులాబ్ నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే అనగా ఉభయ సభల్లో కాంగ్రెస్ నాయకులు మేం రెడీ అన్నారు. కానీ దీదీ అంటున్నది కదా, సోనియా గాంధీ కూడా జెండాపై కపిరాజు అన్నట్లు వస్తే బెటర్ అని. అలా అయితే అంతా రాండి, ఒక్క ప్లాట్ఫామ్ మీద అంతా కలిసి పడదాం అంటూ ఆమె జేడీయూ నాయకుడు శరద్ యాదవ్ను కేకేసి ఆమ్ ఆద్మీమే రెడీ. ఇక సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లాంటి హెవీ వెయిట్లు కూడా
రోడ్డు మీదకి దిగి పార్లమెంటు భవనం నుంచి పదండు ముందుకు రాష్ట్రపతి భవనాన్ని అంటూ నినాదాలు దిక్కులు పిక్కటిల్లేట్టుగా చేస్తూ పాదయాత్ర చేస్తే రాష్ట్రపతి గారు నేను సంతకం చెయ్యను అని అంటాడని ఆశ. కావాలంటే ఇదిగో నా కలం మీరే అట్టు పెట్టుకోండి అని కూడా అంటాడేమోనని మరో చిన్న ఆశ. ఏది ఎలా ఉన్నా రోడ్డున పడటంతో సందర్భాన్ని బట్టి గొప్ప మజా ఉంది అన్నట్టు కమ్యూనిస్టులు కూడా ఈ పాదయాత్రలో తమ ఎర్ర పాదాలను కదంగా కదిపి ఓహోమని సాగుదాం రథం. కానీ ఈ కాలినడక ట్రెడ్ మిల్ మీద ఇంటి పెరట్లో మార్నింగ్ వాక్ చేయడం అంత సులువు కాదు. రైతుని బైతుని సామాన్యుని ఆదుకోవడానికి భూసేకరణ బిల్లుని అడ్డుకోవడానికి అన్ని పార్టీలు కలిసి చేస్తే దేశ రాజకీయ పార్టీల జెండాల యొక్క తోరణాలు ఒక్క చోట ఎర్రకోట నుంచి రాష్ట్రపతి గార్డెన్స్ దాకా కలర్ఫుల్గా రాణించవా? అఫ్కోర్స్ కమ్యూనిస్టులు కూడా దీదీవెన్ ఇలా ఢిల్లీ రోడ్డున పడితే రేపు వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళు బెంగాలీ జనాలు సుత్తి కొడవలి ఎలా చూపెడతారు? ఏదెలా ఉన్నా పాదయాత్రలకు ఇది అనువైన సమయం. అటు వానాలే ఇటు ఎండాలే పిల్లలంతా పరీక్షలు కాసుకుంటూ అదర్వైజ్ బిజీగా ఉన్నప్పుడు మహానాయకులో కాలికి పని చెప్పడం బెటర్. లేకపోతే అన్నా హజారే గారు 2.5 మాసాల నిడివి గల పాదయాత్ర వర్ధాని ఢిల్లీ దాకా ప్లాన్ చేస్తారు. అందులోకి పోయి చేరటం కష్టం. అయ్య బాబోయ్, పొలిటీషియన్స్కి అస్సలు అసాధ్యం. అది అంచేత కోరస్ మరవంతుగా కేకేద్దామా? రైట్ లెఫ్ట్ రైట్ అండ్ లెఫ్ట్ రైట్ అబౌట్ టర్న్. వాచి 2015 వీరాజ్. ప్రేమ పూజారికి ఫాల్కే పథకం. బెటర్ లేట్ దేన్ నెవర్ అన్నట్లు హిందీ సినిమా పరిశ్రమలో సదాబహార్ ఎవర్ గ్రీన్ ప్రేమ పూజారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2002లో ప్రకటించారు. మొన్న సెప్టెంబర్ 20న 80 ఏళ్ళు పూర్తి చేసుకుని తాజాగా 90వ పడిలో అడుగుపెట్టి దేవానంద్ ఇంకా తన అలవాటు ప్రకారం కొత్త అందాల భామను వెండి తెర కథానాయకగా పరిచయం చేసి క్రిటిక్స్ చేత ఔరా అనిపించుకునే ప్రయత్నంలోనే ఇవాళ దేవుని వరించిన ఈ ఉదాత్తమైన అవార్డుని కించపరచకుండా మాట్లాడాలన్నా కూడా ఈ అవార్డుని ఏర్పాటు చేసిన 34 సంవత్సరాల తరువాత అతనికి రావడం సంతోషదాయకమే, కానీ ఎగిరి గంతేసేంత గొప్ప ఏం కాదు. ఆ మాటే ఈ అవార్డు తనకు ప్రకటించగానే దేవానంద్ కూడా అన్నాడు. చిన్న పిల్లాడిలాగా ఎగిరి గంతేసి కేరింతలు కొట్టను, కానీ ఇది ఇలా అందటం నేను చేస్తున్న పనికి నా దైనందిన కార్యక్రమాలు ఓ టానిక్లా పనిచేస్తుందని. అవును, దేవ్ సాహెబ్గా హిందీ సినిమా ప్రపంచం కీర్తించే దేవానంద్ సినిమా రంగం స్వర్ణోత్సవాన్ని జరుపుకున్నాడు. అతని మొట్టమొదటి సినిమా హమ్ ఏక్ హై రిలీజ్ అయి 50 ఏళ్ళు దాటిపోయి అమరగాయకుడు కిషోర్ కంఠమాధుర్యాన్ని, దేవానంద్ నటనని, అనితర సాధ్యమైన కమ్మని పాటల మిలాయింపుగానే తప్ప విడదీసి జ్ఞాపకం పెట్టుకోలేం. దేవ్ పంజాబ్లోని గుర్దాస్పూర్లో 80 ఏళ్ల క్రితం పుట్టిన ఇప్పటికీ అతను బర్త్డే కట్ చేస్తుంటే టీనేజర్స్ మదర్ ఫిలిం ఇండస్ట్రీలో రిటైర్ అయిపోయింది. హీరోయిన్ల దాకా అందరూ మెడలు రిక్కించి చూస్తారు. అనుకోకపోతే వృద్ధాప్యం రాదు. నిరంతరం పని దానిలో మునిగిపోయి ఉంటే చాలు. అదే యవ్వనం, దానికి అదే ముఖ్యం అంటూ ఈ మధ్య ఆఫ్రికాలో జరిగిన ఒక ఫిలిం గాలాలో యువతరానికి ఒక సవాల్ విసిరిన దేవ్ పుట్టి పేరు
దేవదత్ కిషోరిమల్ ఆనంద్. దేవదత్ కిషోరిమల్ ఆనంద్. వాళ్ళ ఇంటి పేరు ఆనంద్. వాళ్ళ పెద్దన్నయ్య భూతంతోనే ఫిలిం ఇండస్ట్రీకి గాయకుడిగా రాబోయి యాక్టర్గా ప్రవేశం చేసి పాటల చిత్రీకరణలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచే గురుదత్తికి మిత్రుడయ్యాడు దేవానంద్. జిద్ది సినిమాలో దేవానంద్ ఒక రొమాంటిక్ హీరోగా వెండి తెర మీద మెరుపు తీగలా అవతరించాడు. అంతే, మధ్యలో కొంతకాలం తెరమరుగైన వెనక్కి తిరిగి చూడకుండా శ్రమించి కష్టించి నవకేతన స్థాపించి స్టూడియో ఓనర్గా, ప్రొడ్యూసర్గా, హరే రామ హరే కృష్ణతో డైరెక్టర్గా, బాలీవుడ్ సూపర్ స్టార్గా తన కేతనాన్ని ఎగరేసి మ్యాటనీ ఐడల్గా సెటిల్ అయిపోయాడు. దాదాముని అశోక్ కుమార్, గ్రేట్ రాజ్ కపూర్లతో సమానమైన గౌరవ మర్యాదలు పొందారు. సినిమాలోకి రావడానికి ముందు గ్రాడ్యుయేట్ అయి సైన్యంలో వాళ్ళకి వచ్చే ఉత్తరాలు సెన్సార్ చేసే ఆర్మీ డిపార్ట్మెంటులో నెలకి 60 రూపాయల జీతంలో ఉద్యోగం చేయాలి. కానీ ఇటీవల సెన్సార్ బోర్డు చైర్మన్గా రావయ్యా బాబు అంటే నేను బిజీగా ఉన్నా, సినిమా తీసుకుంటున్నా, రానుపో అన్నాడు. కొత్త హీరోయిన్ వేట నిత్యం కదా అని బ్రాకెట్ పెట్టాడు వీరాజు. దాదా ఫాల్కే అవార్డు దిలీప్ కుమార్కి 1994, రాజ్ కపూర్కి 80, 1987. ఇప్పుడు ఎవరు కనుబొమ్మలు వేసి ఇచ్చినప్పుడు ఎవరు కనుబొమ్మలు ఎగరవే. కానీ దాదామునికి ఇవ్వలేదే అనుకున్నా. మరుసటి సంవత్సరం 1988 అశోక్ కుమార్కి ఈ అవార్డు లభించి 1994లో చాలామంది ఆశపడ్డారు. ఆ మరుసటి ఏడాది దేవ్, మనోజ్యులలో ఒకరి ఈ పురస్కారం అందుతుందేమో అనుకో. నిజానికి ఇద్దరు సినిమాని ఒక తపస్సుగా ఆరాధించే వాళ్లే, కానీ పాలిటిక్స్కి, పబ్లిసిటీకి, పైరవీకి దూరంగా ఉండే రకం. పర్వాల పాటల చిత్రీకరణలు దేవానంద్, రాజ్ కపూర్, మనోజ్ కుమార్ల కన్నా 2 ఆకులు ఎక్కువ చదివిన వాడే. డెలికేట్ రొమాంటిక్ సాంగ్స్ అతను పెట్టింది. మ్యాటనీ ఐడల్గా దశాబ్దాలు తారాపథం ఏలిన దేవ్ ఇప్పటికీ అలాగే ఫీలింగ్స్ యంగ్, హీల్స్ యంగ్ కొనసాగాలి అనుకుందాం. హీ ఫీల్స్ యంగర్. ఇటీవల కాలంలో అతని 16వ సాల్ చిత్రం అంతకుముందు సామీ దాదా బాక్సాఫీస్ దగ్గర దెబ్బతిన్నాయి. కానీ ఇదే సామీ దాదా లోగడ గైడ్ సినిమాది. అందులో నటించి దేశ విదేశాలు తనకి, దేశానికి కూడా కీర్తి, డబ్బు 2 సంపాదించుకున్నాడు, పెట్టాడు. డైరెక్షన్, సంగీతం వాటిల్లో తన వ్రేలు లేకుండా ఏనాడు ఉండని దేవానంద్ ప్రేమ్ పుజారి 1970లో డైరెక్టర్గా తెర మీద తన పేరు రాసుకున్నాడు. కానీ ఆ చిత్రంలోని పాటలే చిత్రం కన్నా తిరుగులేని హిట్లయ్యాయి. జానీ మేరా నామ్, జువల్ తీప్ లాంటి సినిమాలు ఇప్పటికీ ఈ తరం యువతని కూడా రిలీజ్ అయినప్పుడల్లా తెగ ఆకర్షిస్తూనే ఉంటాయి. ఫల్ భర్ के लिए कोई हमें ప్యార్ కరేలే, ఝూఠా హీ సహీ అని హేమాలినితో నటించిన లవ్ సాంగ్ ముంబై చలనచిత్ర రంగాన్ని ఓ ట్రెండ్ సెటర్ అయిపోయి. మనం ఎరగని స్వరయ్య అని తన పాటలు తానే పాడి ఒక మహా అందగత్తె ఉండేది. ఆ హీరోయిన్తో దేవానంద్కి అఫైర్ ఉన్నట్టు నాటి పత్రికలు రాసేవి. కానీ తనతో 9-11 అన్న సినిమాలో హీరోయిన్గా నటించిన పెద్ద కన్నులు, దాకంత నోరు ఉన్న కల్పనా కార్తిక్ని దేవ్ వివాహం చేసుకొని ఆ ఫిలిం కెరీర్కి గండి కొట్టాడు. దిలీప్ కుమార్ లాగా దృఢకాయుడు, దాదామునిలాగా వెడల్పు మొహం,
ధర్మేంద్రలాగా కమ్మెచ్చులు తీసిన కండలు లేదా అమితాబ్లా పొడవైన వాడు కాదే దేవానంద్. తాను కడపడకుండా కెమెరాతో దూబిస్తులాడుతూ తనే హీరోయిన్ అందాల రాసులుగా చూపించే కాసుల వాన కురిపించుకునే దేవానంద్ డెలికేట్ రొమాంటిక్ హీరోగానే రాణించాడు. స్టూడియో ఓనర్గా, ప్రొడ్యూసర్గా అతను చేసిన సేవ విడిగా అంచనా కట్టి చూసిన ఎటువంటి అవార్డుకైనా అతను తగును. అతన్ని ఫిలిమ్స్లో కొన్ని పేర్లే చెప్పుకోగలం, కానీ అన్నీ చెప్పలేం కదా. కానీ దేవానంద్ అనగానే హమ్ దోనో, పేయింగ్ గెస్ట్, तेरे मेरे घर के सामने, गाय, प्रेम पुजारी, जानी मेरा नाम, ज्वेल थीफ, काला बाजार, దేశ్ పర్దేశ్ లాంటి చిత్రాలు పాటలు వింటే అని అవి వినపడి ఆ దృశ్యాలు కనపడి మన ఎదలను తేలతేస్తాయి. రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా అందుకునే స్వర్ణ కమలం, ఈ అవార్డుకి ఒక స్వర్ణ కమలం 2 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ కళాకారుడి చేతులు మరింత శోభాయమానంగా వజ్ర కమలంగా రాణిస్తుంది. He is a trend setter. Long live his trend. విరాజి 2003 డిసెంబర్. ఇవాళ చివరి వ్యాసం 24. అన్నా ఏం దెబ్బతీశావన్నా, నడుస్తున్న చరిత్ర కాది, పరుగులు తీస్తున్న చరిత్ర. ఎవరి అన్నా? కిషన్ బాబురావు హజారే అనే ఒక మాజీ సైనికుడు ఇవాళ సత్యాగ్రహ యోధుడై కేంద్ర ప్రభుత్వాన్ని 3 చెరువుల నీళ్లు తాగి ఆబాల గోపాలాన్ని ఇరుగు పొరుగు దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుని జాగృతం చేసి అవినీతి మీద యుద్ధం నిరాయుధంగా అహింసా మార్గంలో సాగుతున్న ఈ సరికొత్త మొండి గాంధీ గారి జన్లోక్పాల్ బిల్ ముసాయిదా రథానికి 4 చక్రాలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఎవరు? శాంతి భూషణ్, ప్రశాంతి భూషణ్, కిరణ్ బేడీలు ఎవరు? పక్కనున్న మన పక్కలో బల్లెనంగా ఉన్న పాకిస్తాన్లో కూడా, ఇండియాలో లాగా మన దేశంలో కూడా ఒక లోక్పాల్ బిల్ తేవాలి అంటే జహంగీర్ ఖాన్ అనే పెద్ద మనిషి రంజాన్ మర్నాటి నుంచి అన్నా మార్పు నిరసన వ్రతం పాటించాడు. ప్రకటించి అన్నా అన్నా అంటూ జాతీయ పతాకాలు ధరించి ఖద్దరు టోబీలు పెట్టుకుని జనం అక్షరాల ఆబాల గోపాలం ఎండనక వానలక తిహార్ గోళ్ళు జైలు గోడల అవతల లోపల కూడా చేరు అపురూప ప్రదర్శనలు, వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు ఒక మంత్రంలాగా మువ్వెన్నెల పతాకాలు ప్రతి హస్తంలో రెపరెపలతో ఇటీవల కాలంలో మన జనం చూడని జన జాగరణ దృశ్య దశ దిశలా వ్యాపి అన్నా మరో రామ్దేవ్ బాబా అయిపోతారు. ఈ వ్యవహారం కపిల్ సిబ్బాల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని ప్రభుత్వలు చూసుకుంటా అనుకున్న యూపీఏ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయి భాజపా కూడా డబుల్ గేమ్ మొదలు పెట్టడానికి అవకాశం చిక్కి కానీ ఎరుకున పడి తిహార్ జైలుకి అన్నాజీని తీసుకుపోవడమా అన్నారు మేధావులు. చిన్న చిన్న కసురు మొగ్గల్లాంటి పిల్లకాయ తిహార్ జైలు లోపల సిబ్బంది సంతానం స్కూలు తక్షణం వదిలివచ్చి సత్యాగ్రహులు జైలు కవాటాలలోంచి మంచినీళ్ళు అందించారు. అన్నాచరుల కోసం ఆయన వాటర్ బాటిల్స్ అంది ఉడత సాయం చేశారు. చేత అంతరంగిక వ్యవహారాల మంటి చిదంబరం చెట్టియార్ పోలీసుల మీదకి బాధ్యత నేరం 2 నెట్టేశారు. 120 సంవత్సరాలుగా ముంబై మహానగరం 5 లక్షల మంది ఉద్యోగులకు టిఫిన్ డబ్బాలలో భోజనం అందించే 5,000 మంది డబ్బావాల ఖాతాదారుల ఉపవాసం చెయ్యమంటూ డబ్బాల సప్లై బంద్ చేశారు. నో ప్రాబ్లం అన్నారు లంచ్ మిస్ అయినవారు. జన్పాల్ లోక్ బిల్ 1
గవర్నమెంట్ ప్రవేశపెట్టి అది ఇప్పుడు స్థాయి సంఘం ఒడిలో నిప్పులాగా ఉన్నది అని ఇప్పుడు అందరికీ తెలిసింది. అదే కాదు, జనలోక్పాల్ విశాల భారతంలోని ప్రభుత్వ న్యాయ వ్యవస్థలోని జడ్జీలు సహా అందరికీ శిక్ష వేయగల మహాశక్తివంతమైన జనలోక్పాల్ అని అంటూ అన్నా బృందం చేసిన బిల్లు మరొక ఏది ఏమిటో కూడా జనానికి అవగాహన ఇప్పుడయింది. ఇక్కడ వెనక్కి తిరిగి చూస్తే అన్నామయంగా మారిన ఈ వర్తమాన సంక్షోభం యూపీఏ గవర్నమెంట్ అసమర్థతని, ప్రతిపక్షాల రాజకుటిల నీతిని కూడా ఎక్స్పోజ్ చేసి సబ్ కుచ్ దేఖ్ రహా హై అంటున్నారు జనం. శాంతి భూషణ్ జీ మొరార్జీ దేశాయ్ గారి మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రి, గొప్ప న్యాయవాది. అతని కుమారుడు ప్రశాంతి భూషణ్ పిల్ అంటే ఈ జనహిత వాద్యాల్లో పండిపోయిన న్యాయశాస్త్ర కోవి. ఇక రామ్సే మెగ్సెసే అవార్డు అందుకుని అరవింద్ కేజ్రీవాల్ జగమెదిగిన పౌర హక్కుల యోధుడు. సమాచార హక్కు కోసం 2006లోనే నడుం బిగించిన మేధావి అరవింద్ తిహార్ జైల్లో సంస్కరణలు తెచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. ఎన్నాళ్లగానూ వీళ్ళు జనమోర్చాలకు అగ్ర భాగాన ఉన్నవాడు. అన్నాజీ సొంత గ్రామం రాలేగావ్ సిద్ధికిపోయి చూడాలి. ఒకే ఒక్కడు వివేకానందుడు, మహాత్మా గాంధీ, వినోబా భావే గారి పుస్తకాలు చదివి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి మారుమూల ఉన్న ఒక కుగ్రామాన్ని భూతల స్వర్గంగా మార్చినవాడు. 1975లో 70 ఎకరాల ఆయకట్టల గల గ్రామానికి 2500 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సాధించారు. స్కూల్ లేని చోట విద్యాలయాలు లేపారు. ఎక్కడా లేని తిండి గింజల బ్యాంకు స్థాపించారు. మద్యం ధూమపానం లేని సకల జన కళ్యాణ గ్రామం ఒకదాన్ని సాధించిన వాడు అన్న. కుర్రాడు వరుణ గాంధీ జన్లోక్పాల్ బిల్లు లోక్సభలో పెడతానంటున్నాడు. ఈ కుర్రవాడి విద్యతను సాకుగానైన ఉభయ పక్షాలు కూడా తీసుకొని మధ్య మార్గాన్ని అనుసరిస్తే ఈ జన సత్యాగ్రహం రేపటి క్రాంతి నిజంగా దోహదమిస్తుంది. వరుణ్ ప్రైవేటు బిల్లుగా లోక్సభలో ప్రవేశపెడతానంటున్నాడుగా. అన్నాగారి ఈ సజ్జన దుష్ట చతుష్టయం జన సత్యాగ్రహానికి దొరికిన ఈ అడ్వాంటేజ్ని సకల సమ్మత అవినీతి నిరోధక ఆయుధంగా మారే విధంగా ప్రయత్నించి పార్లమెంటు లోపల బయట కూడా కత్తులకు బదులు బుద్ధులు మారాలి. స్ఫూర్తి ముఖ్యం. జనలోక్పాల్ లేదా లోక్పాల్ బిల్లుకు బదులు జనపాల్ బిల్లు ఒకటి తేవాలి, లేదా బోత్ ది పార్టీ స్టాండ్ గిల్టీ. వీరాజీ ఆగస్టు 2011. రేప్ ఇంగ్లీషు భాష భలే తమాషా.